తయారయ్యావు. దెబ్బకి చేతబడి చేసినట్టు ఆయన మీ కొంగు పట్టుకొని తిరగాలి అంతే. ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లా నా జీవితము, రుద్రగారి జీవితము మారబోతోంది కోమలి. ఇక అవి కలిసి ప్రయాణించే అవకాశం లేదు. కలిసి జీవించాలని రాత రాసిపెట్టలేదు. కోమలి, నువ్వెళ్ళి ఆ గది ఏర్పాట్లు చూడు. సరే ఆంటీ. నన్ను క్షమించి ఈశ్వరి. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య గారు? నాకు తెలుసమ్మా, ఒక ఆడపిల్ల జీవితానికి ఈ సమయం ఎంత విలువైనదో, ఎంత అపురూపమైనదో. ఎన్నో ఆంక్షల మధ్య ఎదిగిన ఒక ఆడపిల్ల మనసిచ్చిన వాడికి మనస్ఫూర్తిగా తన సర్వస్వం అర్పించుకోనున్న మధురమైన క్షణాలివి. కానీ ఇష్టమైన వాడితో నీ జీవితం మొదలైనట్లే మొదలయ్యి ముగిసిపోతుంది. సరికొత్తగా ప్రారంభం అవ్వాల్సిన ప్రయాణం మొదటి అడుగులోనే ఆగిపోతుంది. నా నుదుటి మీద రాత, నా చేతిలో ఆ దేవుడు గీసిన గీత నాకంతే రాసి పెట్టాయి అత్తయ్య గారు. దానికి మీరేం చేస్తారు? అలా అనుకోవడం నీ గొప్పతనం అమ్మా. కానీ నువ్వు రుద్ర ఏకమైతే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం మొదలైపోయినట్టే. అదే కానీ జరిగితే రుద్ర ప్రాణం మీద ఇక ఆశలు వదిలేసుకున్నట్టే. అంత మాట అనకండి అత్తయ్య గారు. నా మెళ్ళో కట్టిన ఈ తాళి ఆయన్ని పామై కాటేస్తుందన్నప్పుడు ఈ బంధాన్ని బలపరుచుకోవాలన్న మొండితనం నాకెందుకుంటుంది చెప్పండి? ఏంటో ఈశ్వరి, నిన్ను చూస్తూ ఉంటే బాధగా ఉంది. నన్ను నేను చూసుకుంటుంటే అసహ్యంగా ఉంది. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాననే అపరాధ భావం నన్ను తొలిచేస్తోంది. లేదత్తయ్య గారు, ఒక తల్లి స్థానంలో ఉండి మీరు ఆలోచించేది ఎప్పటికీ తప్పు కాదు. మీ ప్రేమ, మీ బాధ నిజం. అన్నీ తెలిసి కూడా నేను అర్థం చేసుకోకపోతే అది నా అవివేకం అవుతుంది. ఏమో ఈశ్వరి, అందరితో పాటు సంతోషంగా నిన్ను రుద్రగదికి పంపించలేను. అలానే నిజాలు చెప్పి మీ వాళ్ళని బాధ పెట్టలేను. ఇంక ఈ విషయంలో మీరు బాధపడకండి. మా ఇద్దరి మధ్య ఏర్పడిన బంధాన్ని ముక్కలు చేసుకోవడానికి, మా మధ్య ఉన్న ప్రేమని పటాపంచలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు జరగదు, ఎలాంటి మలుపు తిరగదు. నన్ను నమ్మండి. నీ
నీకు అన్యాయం చేస్తున్నాననే బాధ ఎప్పటికీ తీరిపోనిది, ఏనాటికి చెరిగిపోనిది. నన్ను క్షమించు ఈశ్వరి. అత్తయ్య, హలో, చెప్పండి మేడం. అక్కడ అన్ని పనులుంటే ఇక్కడ తీరిగ్గా పాలు కలుపుతున్నారా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే మేడం. ఈశ్వరి, రుద్ర, ఈ మందు మీ ఇద్దరికీ మైకం కలిగించడానికి. మైకం అంటే మీ ఇద్దరిలో మోహం పెంచడానికి కాదు, లోకం విడిచిపోవడానికి. నా భర్తని నాకు కాకుండా చేస్తారా? ఇన్ని నా నుంచి దూరం కావడానికి కారణమవుతారా? నా పగకి మీ ప్రాణాలు బదులివ్వండి. ఆంటీ, ఏంటి? ఏంటంటీ ఇంకా పాలు కలుపుతూనే ఉన్నారా? అవతల బావగారు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. గ్లాస్ ఇవ్వండి. ఇవ్వండి. ఏంటి, పాలు పట్టుకొని గదిలోకి నువ్వే వెళ్తావా ఏంటి? వెళ్తానంటీ. మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు మీరిచ్చిన గ్లాస్తోనే మీ అబ్బాయి గదిలోకి వెళ్తాను. నీకు కూడా ఏదో ఒకరోజు తోక కట్ చేసే టైం వస్తుందిలే కోమలి. మిరపకాయ, ప్రతి ఒక్క జంట ఈ రోజు కోసం ఎన్నో కలలతో, ఎన్నో ఊహలతో ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు కూడా ఈ రోజు గురించి ఎంతో అందంగా ఊహించుకుని ఉంటావు. ఒక పండగలాగా జరుగుతుందని కలలు కంటూ ఉంటావు. కానీ ప్రేమతో నిండిపోవలసిన ఈ రాత్రి పంతంతో నిండిపోతుంది. పంతానికి, పట్టుదలకు నేను పోతే ఎంత దూరమైనా వెళ్తానని నీకు మరోసారి తెలుస్తుంది. సర్దుకుపోయి కాపురం చేద్దామనుకున్నావు కదా, ఇప్పుడు నా టైం వచ్చింది. లెక్కలన్నీ సరిచేశాకనే పక్కన కూర్చుని పాలు తాగేది. నా ఈగోని టచ్ చేసావుగా, ఆ ఈగో సాటిస్ఫై అయితే కానీ నాలోని ప్రేమికుడైన రుద్ర
బయటికి రాడు, రానివ్వను. అమ్మ ఈశ్వరి, ఈరోజే నీకు రుద్రకి మొదలవబోయే ఒక కొత్త జీవితానికి నాంది. ఈరోజు ఏర్పడే బంధమే భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధంగా మారబోతోంది. ఇప్పుడు పెనవేసుకున్న ఈ బంధం జీవితాంతం విడిపోని బంధంగా మారాలి. నువ్వు రుద్ర ఏకమైతే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం మొదలైపోయినట్టే. రుద్ర ప్రాణం మీద ఇక ఆశలు వదిలేసుకున్నట్టే. రుద్రగారితో కలకాలం కలిసుండే రాత నాకు రాసి పెట్టలేదు పెద్దమ్మ. ఈశ్వరి, కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకునే అదృష్టం నీ రాతలో రాసిపెట్టుంది. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. మీ మధ్య ఉన్న ప్రేమకి ప్రతిబింబంగా మరొక 10 నెలల్లో ఈ ఇంట్లో ఒక పసిపాప తిరగాలి. అర్థమైందా? అబ్బా, మీరందరేంటి కబుర్లతో కాలక్షేపం చేస్తూ అక్కని ఇక్కడే ఆపేసేలా ఉన్నారు? ఇకనైనా అక్కని గదిలోకి పంపిస్తారా లేదా? మీ అక్క కన్నా నీకే తొందర ఎక్కువైంది. సరే సరే, ముందు అక్కని గదిలోకి పంపండి. అక్క, మీరేం మాట్లాడుకున్నా బయటికి ఎవరికి వినిపించకుండా ఒక మ్యూజిక్ సెటప్ పెట్టిస్తా. మీరేమైనా మాట్లాడుకోండి, మాకు వినిపిస్తే అని మాత్రం మీరు ఆలోచించకండి. మీ అక్క శోభనమేమో గాని నీ హడావిడి ఎక్కువైపోయింది. నీ కూడా త్వరలోనే ఎవరితో ఒకరితో ముడిపెట్టేయాలి. ఈశ్వరి, నువ్వు రాకముందు కాస్త పంతంగా ఉందామో అనుకున్నాను. వచ్చాక పంతం, పట్టుదల మాయమైపోయి నీ మాయలో పడేలా చేస్తున్నావు. ఈశ్వరి, ఇది చాలా మోసం. మోసమా? నేనేం చేశాను? మరి లేకపోతే 6 అడుగుల మగాణ్ణి ఇంత అందంతో గాలం వేసి నీ వైపుకి లాగేసుకోవడం ఏమైనా పద్ధతిగా ఉందా? మీరు పంతంగా లేకపోతే మీ పేరుకున్న పరువు పోతుంది. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండండి. మరలాంటప్పుడు
నువ్వు ఇంత అందంగా నా కంటికి కనిపించకూడదు. సరే, ఈ పువ్వు తీసుకో. ఆ పాలిటివ్. సరే అయితే, ఈ పాలు కూడా తాగేశాక ఇంకా పంతాలు పట్టింపులు గుర్తుంటే అప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం. సరేనా? ముందు నువ్వు తాగు. తాగు ఈశ్వరి, పర్వాలేదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? పంతంతో ఉందామా, ప్రేమని పంచుకుందామా? నాకేం అర్థం కావడం లేదు రుద్ర గారు. నాకు మాత్రం అర్థం అవుతుంది. ఈ పాలు తాగాక కొంచెం మైకంగా ఉందని. అవును రుద్ర గారు, నాకు కూడా అలాగే ఉంది. ఇదంతా ఈ పాలమహిమ అంటారా? కాదు, ఈ మొదటి రాత్రి మహిమ అనుకుంటా.